దేవునికి స్తోత్రములు. దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లెంటన్ ధ్యాన స్రవంతిలో మరి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన అధ్యక్ష మండలం పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ ప్రసాద్ తండ్రి గారు, అలాగే శ్రీమతి సిడి భారతి తల్లి గారు, సిఎస్ఐ సినాడ్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఆఫీస్ బేరర్స్ రెవరెండ్ డాక్టర్ పిడిజే బెనహర్ బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ సిఎస్ఐ ఆడి అండ్ చైర్మన్ ఆఫ్ యూత్ డిపార్ట్మెంట్ రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారు సెక్రటరీ గారికి, మిస్టర్ యానీ మోజెస్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ గారికి, మిస్టర్ పి డానియల్ సార్ గారు ట్రెజరర్ సిఎస్ఐ ఆడి, యూత్ బోర్డ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ పి వినయ్ సామ్యుల్ బాబు గారికి నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది సమయం ఇచ్చిన మన అధ్యక్ష మండలి పీఠాధిపతులు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ధ్యాన అంశము లూకాసు వార్త 9వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు నాకు ఇవ్వబడి ఉన్నది. మరి ఈ లెంటల్ సమయంలో మరి నిరీక్షణ నిచ్చు సిలువ ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. దయగల దేవా, నీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క లెంట్ దినాల్లో లెంట్ స్రవంతుల్లో ప్రభువా మేము ప్రవేశించుండగా మీరు తోడే నడిపించి మీరు మా జీవితాలలో ఆత్మీయంగా చిగురించే భాగ్యం అనుగ్రహించి బలపరచమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే ఘనత మహిమస్తులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన సంఘమా, దేవుని విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో వందనాలు తెలియజేస్తున్నాను. మన అధ్యక్షుల పీఠాధిపతులు గారికి మరొకసారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ ప్రసాద్ తండ్రి గారికి. ప్రేమైన సంఘమా, దేవుని విశ్వాసులారా, క్రాస్ ఆఫ్ హోప్, సిలువనిచ్చు నిరీక్షణ, ఈ యొక్క సిలువ ఇచ్చు నిరీక్షణ, ఈ యొక్క లెంట్ ధ్యానంలో మనం ఉంటున్నాం. లెంట్ అనగా చిగురించబడుట. మన ఆత్మీయ జీవితంలో మనం చిగురించబడాలి. మన ఆత్మీయ జీవితంలో చిగురించబడి మనం ముందు కొనసాగాలి. దేవుని యొక్క లేఖనంలో ఇలాగా సెలవిస్తున్నది. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరినెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని వెంబడింపవలెను. ప్రతిదినం, ఎవ్రీ డే వీ హ్యావ్ టు క్యారీ ఆఫ్ ద క్రాస్. ప్రతిదినం మన యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ సిలువను, ఈ యొక్క ఆత్మీయ క్రైస్తవ జీవితం అనేది సులభమైనది కాదు. ప్రతిదినం మనము ఆయన యొక్క సిలువను మోసుకొని ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే సిలువను మోసుకొని ముందుకు కొనసాగుతామో మనకు ఒక నిరీక్షణ అనేది అనుగ్రహింపబడుతుంది. అందుకే దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క సిలువ, విక్టరీ ఓవర్ సఫరింగ్, సిలువలో బాధలో సమస్యలో దాని నుంచి ముందుకు రావడం, ముందుకు కొనసాగించటం, మన ఆత్మీయ జీవితంలో మనము ఈ యొక్క దేవుని సిలువను మోసుకొని మనము ముందుకు పోవాలి. పాప క్షమాపణ పొందాలి, పాపములను క్షమించబడాలి. మనం చేసిన యొక్క పాపలు క్షమించబడి ముందుకు కొనసాగాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. సిలువ అనేది ఈ ఆత్మీయ జీవితంలో మనము చిగురించబడుతూ ఉండాలి. భారభరంతో కూడబడిన యొక్క సిలువ, ఈ యొక్క ధాన్యము గొప్పది. ఈ యొక్క సందర్భాలలో మనం సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆయా సందర్భాలను బోధిస్తూ ఉన్నారు. ఈ 40 దినములు మన యొక్క ధ్యానంలోకి మనం కొనసాగుతూ ఉన్నాం. సంఘాలలో ప్రార్థన, కుటుంబాల్లో ప్రార్థన, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను మనము చూస్తూ ఉన్నాం. కనుక మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి విమోచన పొందాలి. మనం దేవునిలో విమోచింపబడాలి, మన విడుదలను పొందాలి. దేవుని యొక్క సిలువను దినము మనము మోయాలి. అది మనకి ఇష్టమైనది. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించి ఆయన మన కొరకు సిలువను మోయడానికి సిద్ధంగా అయిపోయాడు.
ఆయన మన కొరకు తన యొక్క భారభరితమైన యొక్క సేవని, సిలువను మోసుకొని ముందుకు కొనసాగినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అలాగే సఫరింగ్, విక్టరీ ఓవర్ ద సఫరింగ్, బాధపై విజయం. బాధలో మన విజయాన్ని పొందాలి, సిలువలో విజయాన్ని మనం పొందాలి. ఈ యొక్క మరణము నుంచి మనకు విజయమును సూచిస్తూ ఉన్నది. ఈ యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క మరణము, సిలువలో విజయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అందువలన దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క శక్తిని పొందవారమై ఉంటూ ఉన్నాం. భక్తుడు రాస్తున్నాడు, లూకా భక్తుడు చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఇదిగో, ప్రతిదినం ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లా తన్ను తాను ఉపేక్షించుకు ప్రతిదినం ఎవ్రీ డే తన సిలువను ఎత్తుకొని వెంబడింపవలెను. వీ హ్యావ్ టు క్యారీ ద క్రాస్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీ డే. ప్రతి నిత్యము, ప్రతి దినము మనం ఆయన సిలువను మోసుకున్నప్పుడు మన యొక్క పాప జీవితాలను మన నుంచి మనకు విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాన్స్ఫార్మేషన్, బదిలింపబడాలి, మన జీవితంలో బదిలింపబడాలి, మన యొక్క మార్పును చెందాలి. మార్పు చెందకుండా మనం సిలువను మోస్తున్నామంటే అది దేవునికి ఇష్టము కాదు. సిలువను ఒక్కసారి మోసిన తర్వాత, ఆ యొక్క సిలువను మనం వెంబడించిన తర్వాత మన యొక్క జీవితంలో మార్పును పొందాలి. ఎప్పుడైతే మనము మార్పు పొందుతామో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదంలో మనము చూస్తాం. అందుకే ఇంకొక మాట, హోప్, నిరీక్షణ. ఈ మార్పులో నిరీక్షణ కలిగి మనం జీవించాలి. మనం క్రైస్తవ బిడలము, దేవుని నమ్మిన బిడలము, మనం మార్పును చెంది ఈ సిలువని ఎత్తుకొని మన జీవితంలో గొప్ప పరిశుద్ధతను కలిగి ఉండాలి. డివైన్ పరిశుద్ధత. అలాగే తర్వాత ట్రాన్స్ఫార్మేషన్, మార్పు. మన జీవితంలో మార్పు అనేది అవసరమై ఉన్నది ప్రియ సంగమ. తర్వాత నిరీక్షణ. ఈ మార్పులో ఒక నిరీక్షణ మనం చూడాలి. ఈ సిలువను ఎత్తుకున్నప్పుడు నీ యొక్క జీవితం మార్చబడిన తర్వాత నువ్వు నిరీక్షణ కలిగి జీవించగలవు. నిరీక్షణలో మనం ముందు కొనసాగాలి. సిలువను ఎత్తిన తర్వాత మన జీవితం, మన పరిశుద్ధత జీవితం కలిగి మన యొక్క మార్పును పొందిన వారమై తర్వాత నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ప్రేమ, సాలిడారిటీ, దేవుని యొక్క పరివర్తన మన జీవితంలో ఒక మార్పుదల. మన యొక్క జీవితంలో శక్తిని పొందువారమై ఉండాలి. మనం మన జీవితంలో మన యొక్క శిలువ శక్తిని, మన పరివర్తన, దేవుని యొక్క శిలువ శక్తిని కలిగి ముందుకు కొనసాగాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. మన జీవితము మార్పు లేకపోతే వ్యర్థం. మన యొక్క జీవితంలో నిరీక్షణ లేకపోతే వ్యర్థం. మొర్దెకై నిరీక్షణ కలిగి ఉన్నాడు. మొర్దెకై నిరీక్షణ కలిగి ఉన్నారు కనుక తన ప్రజలను రక్షించుకున్నాడు. చివరి వరకు ఆయన రాజు కోట ఎదుట ఉండి నిలబడి ప్రార్థన చేసిన రాణికి తెలియపరిచినారు. వారిలో మార్పు వచ్చినది. తన యూదులను సంరక్షించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు, దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి రూపంలో ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయనను సిలువ ఎత్తుకున్నాడు. మనందరి నిమిత్తమై, నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న జనాంగం అందరి కొరకు, ప్రతి ఒక్క యూదులని కాదు, గ్రీస్ దేశస్తులను కాదు, అన్యులని కాదు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువను ఎత్తుకున్నాడు. అందుకే క్రీస్తు వారు అంటున్నారు, ప్రయాసపడి భారమును మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి. ప్రయాసంతో కూడిన మన జీవితం, చీకటితో కూడిన మన జీవితం, సిలువను మోయలేక ఉండిన జీవితం, సిలువ మోసిన తర్వాత, సిలువను వెంబడించిన తర్వాత మన జీవితంలో పరిశుద్ధతను కలిగి, మార్పును కలిగి, ట్రాన్స్ఫార్మేషన్, పరిశుద్ధ డివైన్ పరిశుద్ధత కలిగి మరి మన జీవితం మార్పు పొంది మరి నిరీక్షణలోకి ముందుకు కొనసాగాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. మన యొక్క జీవితం దేవునికి గొప్పగా ఉండాలి. ప్రేమైన సంఘమా,
దేవుని విశ్వాసులారా, మన కుటుంబంలో మన పిల్లలకు సిలువను గురించి బోధించాలి. మన సంఘంలో సిలువను గురించి బోధించాలి. ఇరుగు పొరుగు వారితో మన సిలువను గురించి ధ్యానింప చేయాలి, ప్రచురం చేయాలి. దేవుడిచ్చిన యొక్క భాగ్యం మనకు ఇది. దేవుడిచ్చిన భాగ్యము గొప్పది కనుక మన సిలువను నిర్లక్ష్యము చేయకూడదు. సిలువను ఎత్తుకొని మనం ముందుకు సాగాలి. సిగ్గుపడకూడదు సిలువను మోయడానికి. దేవుని వాక్యం బోధించడానికి మనం సిగ్గుపడకూడదు. మన యొక్క వాక్యము, మన యొక్క బోధ, ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు మనం చూస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని సంగమా, ఈ లెంటు దినాల్లో, ఈ స్రవంతిలో చిగురించబడాలి. చిగురించే సమయం ఇది. నువ్వు చిగురించబడడం దేవునికి ఇష్టమై ఉన్నది. నువ్వు బాగుండాలి. ఏదో ఉపవాసం ఉన్నామని చెప్పి ముఖమంతా వికారంలో ఉండకూడదు. మన కుటుంబమును వికారంలో ఉంచకూడదు. నేను ఉపవాసం ఉన్నానని ఇతరులకు చెప్పకూడదు. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ఆయన సిలువను ఎత్తుకొని పోవాడు, సిగ్గుపడాడండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రేమైన సంఘమా, దేవుని విశ్వాసులారా, ఈ సమయంలో, ఈ లెంటు దినాల్లో నువ్వు చిగురించబడాలి. సిలువను ఎత్తుకొని నువ్వు చిగురించబడాలి. సిలువను ఎత్తుకొని నీ జీవితం మార్చబడాలి. సిలువలో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. when you carry the cross, there is a hope in your life. మనం ఎప్పుడైతే సిలువను మోసుకుంటామో అప్పుడు మనకు ఒక నిరీక్షణ అనేది ఏర్పడుతుంది. నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేయాలి. నేను పొందగలను, అది గొప్ప మాట. నేను పొందగలను, ఎందుకనగా నేను సిలువను ఎత్తుకొని ఉన్నాను కనుక. మనం ఎప్పుడైతే సిలువను ఎత్తుకున్నామంటే క్రీస్తును ఎత్తుకున్నట్టు మనం ఆయన భారభరితంలో మనం పాలు పొందినట్టుగా ఉన్నాం కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, నువ్వు సిలువను ఎత్తుకుంటున్నావా? సిలువను వెంబడిస్తున్నావా? నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? నీ జీవితం మార్చబడినదా? నీ జీవితంలో నీ యొక్క కష్టం నుంచి నువ్వు విజయాన్ని పొందావా? ఎప్పుడైతే సిలువను మోసుకుంటామో మన జీవిత పరిశుద్ధత మార్చబడుతుందో, ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క సఫరింగ్లో, ఆ బాధలో మనం ఉంటున్నామో, దాని నుంచి ఓవర్కమ్ అయిపోవాలి, బయటికి రావాలి. మనము బయటికి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నది మన జీవితం? సిలువను మోసుకుంటున్నావా? దేవునిలో నీ యొక్క జీవితము పరిశుద్ధతగా ఉన్నదా? మార్చబడ్డావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో మనకు దేవుడు మనకు గొప్ప ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు. మేల్కొని ఉంటున్నావా? మన సిలువ ధ్యానం ఎంతవరకు చేస్తున్నాం? ఎంతవరకు ప్రార్థిస్తున్నాం? ఎంతవరకు దేవునితో సమీపంగా ఉంటున్నాం? ఎంతవరకు ఆయనలో కట్టబడి ఉన్నాం? మనం ఆయనలో ఎంతవరకు ఉంటున్నాం? మన సిలువ ధ్యానమును ఎంతవరకు చేస్తూ ఉన్నాం? అందుకే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చక్కటి మాట రాయబడి ఉన్నది. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము ఎవ్రీడే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయనను మనం వెంబడించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నామని కాదు, ఎంత మనం చూసినామని కాదు, సిలువను మోసినావా? నీ జీవితం మార్చబడినదా పరిశుద్ధతగా? ఒకప్పుడు చీకటి జీవితం, సిలువ లేనప్పుడు చీకటి జీవితం. సిలువను మోసిన తర్వాత మన జీవితంలో మార్పు వచ్చి ఉన్నది. ఆ మార్పును కలిగి ఉన్నామా? దేవుని ప్రేమలో కలిగి ఉన్నామా? మన యొక్క జీవితం మార్చబడి ఉన్నదా? మనం ప్రేమిస్తూ ఉన్నామా? మార్చబడి ఉన్నదా? మార్చబడి ఉంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక్కరోజు ఆ సిలువను నీ కొరకు, నా కొరకు సిలువను మోసిన యేసయ్యను చూస్తా. నిరీక్షణ నీకున్నదా?
ఆ నిరీక్షణ కలిగి మనం జీవించినప్పుడు మన కుటుంబంలో ఆశీర్వాదములు మనం చూస్తాం, మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం, మన యొక్క సమాజంలో గొప్ప ఆశీర్వాదములు చూస్తాం. సిలువను ప్రతిరోజు మోయాలి. భారభరితమైనది, బరువైనది. ఆ బరువైన దానిని ఎత్తుకోవడానికి దేవుడు మనకు పిలిచాడండి. దేవుడు మనం ఏర్పరచుకున్నాడండి. దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆ సిలువలో పాలు పొందడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మనకు గొప్ప ఆశీర్వాదకరం, దేవుని దీవెన. కనుక మనం ఆ యొక్క నిరీక్షణలో కలిగి ఉన్నప్పుడు దేవుని కృప మనకు వెంబడిస్తుంది. హోప్ బిహైండ్ ద గ్రేస్. దేవునిలో మనం ఆ యొక్క కృపలో మనం ముందు కొనసాగాలి. అందుకే దేవుని సంఘమా, ఏవ్ క్రిక్స్ పెయిన్ యూనికా లాటిన్ పదం నుంచి వచ్చినది. మా ఏకైక ఆశ సిలువను విశ్వాసి కేంద్ర స్తంభముగా ఉన్నది. ప్రతి విశ్వాసికి సిలువ కేంద్రమై ఉన్నది. సిలువ కేంద్రమై ఉన్నది. మన జీవితములో సిలువ కేంద్రం కలిగి ఉండాలి. ప్రతినిత్యము కుటుంబము, భార్య భర్త పిల్లలు కూర్చొని ప్రతిరోజు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. అది మన కుటుంబ జీవితంలో కేంద్రమైనది, ఆత్మీయ జీవితానికి కేంద్రమై ఉన్నది. మరి మనం ఎలాగుంటున్నాం? సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకొని ముందుకు కొనసాగాలి. దేవుని దీవెనలు మనం పొందాలి. ఈ యొక్క భాగ్యము మన అధ్యక్ష మండలానికి మన తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ ప్రసాద్ తండ్రి గారు ప్రతి ఒక్కరికి యొక్క సమయం ఇచ్చి ఉన్నారు. ఈ లెంటు దినాల్లో ఆత్మీయంగా చిగురించబడాలి. సిలువను మోసుకొని పోవాలి. సిలువ ధాన్యమును ధ్యానించాలి. అది ఆధిక్యత. వారితో దేవుడు మాట్లాడి మనకి భాగ్యం ఇచ్చున్నాడు. ఈ భాగ్యం గొప్పది. కనుక ఈ సిలువను మోసుకొని ముందుకు కొనసాగాలి. లూకా భక్తుడు అంటున్నాడు చక్కటి మాటను, ఎత్తుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. మనం ఈ యొక్క సిలువను ఎత్తుకొని, ఆ కాడిని ఎత్తుకొని మనం పోయినప్పుడు ఆయన మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదములు ఇస్తాడు. దేవునిలో మనం జీవించినప్పుడు గొప్ప ఆశీర్వాదం మనం చూడగలం. సిలువ మన కుటుంబానికి కేంద్రమై ఉన్నది, మన సంఘానికి కేంద్రమై ఉన్నది. ప్రతిరోజు ప్రతినిత్యము మనం సిలువను జ్ఞాపకము చేసుకోవాలి. అప్పుడు ఆ సిలువలో నిరీక్షణ, ఆ సిలువలో సమాధానము, ఆ సిలువలో ప్రేమ, ఆ సిలువలో ఆ బాధల నుంచి ఒక ఆనందము. వి హావ్ టు సఫర్. మనం బాధపడాలి. సిలువను వేసుకొని ఇది చేసినప్పుడు క్రీస్తు ద్వారా మనం ఆ యొక్క సఫరింగ్లో నుంచి బయటికి రావాలి. అది కోరుతూ ఉన్నాడు. నువ్వు కష్టపడటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు సిలువలో బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సిలువను మోసినప్పుడు సులువుగా చేస్తాడు దేవుడు. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, వాక్యమును వినువారులారా, మనము సిలువను మోసుకోవాలి. మన జీవితంలో మార్చబడాలి. ప్రేమలో ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. జీవితం మార్చబడాలి. ఆయన కృపలో ప్రయాణం చేయాలి. సిలువను కేంద్రంగా చేసుకోవాలి. సిలువను కేంద్రంగా చేసుకున్న తర్వాత మన జీవితం గొప్ప ఆశీర్వాదములు మనం చూస్తామండి. గొప్ప గొప్ప దీవెనలు మనం చూస్తామండి. గొప్ప గొప్ప దీవెనలు, గొప్ప ఎవరు ఇవ్వలేనంత ఆశీర్వాదములు మన కుటుంబాల మీద దేవుడు ఇస్తాడండి. మన సంఘాల మీద, మన అధ్యక్ష మండలి మీద, మన అధికారుల మీద దేవుడు ఆశీర్వదిస్తాడు. సిలువను మోసుకొని, సిలువను నిర్లక్ష్యం చేయకూడదు. సిలువను నిర్లక్ష్యం చేస్తే మనకు ఏమీ దొరకదండి. సిలువను కేంద్రంగా చేసుకుంటే
మనకన్నీ సమకూర్చబడుతుంది. అందుకే రోమిలకు రాసిన పత్రికలో యేసుని ప్రేమించు వారికి అన్నగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుతాము. సమస్తము సమకూడి జరుగుతుంది. సమస్తము నీకేం కావాలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్తము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. సమస్తము దేవునిలో మనం జీవించాలి దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము. సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము. సమస్తము సమకూడి జరగాలంటే సిలువను ఎత్తుకోవాలి, సిలువను కేంద్రంగా చేసుకోవాలి. సమస్తము సమకూడి జరగాలి అంటే సిలువను మన ముందర పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించాలి. ప్రతిరోజు మనం ధ్యానించినప్పుడు, సిలువను కేంద్రంగా చేసుకున్నప్పుడు ఆ నిరీక్షణ మనం పొందుతాం. దేవుడు తన మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. మరొకసారి తండ్రి గారికి, తల్లి గారికి, మరి ఆఫీస్ పేరెంట్కి వందనాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో సిలువను కేంద్రంగా చేసుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మార్పు, మా జీవితంలో సమాధానం, మా జీవితంలో నిరీక్షణ ఇచ్చి నడిపించమని, బలపరచమని, దీవించమని ఇలాంటి దినాల్లో ప్రభా ఈ యొక్క సమయంలో మా ఆత్మీయ జీవితంలో చిగురించడానికి కృపదయించి బలపరచమని అడుచు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు
क्षेमा